ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు అయితే వచ్చానమాట. సో వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉండొచ్చు, బట్ క్లారిటీగా వస్తుందన్నమాట. ఎవరైతే బిగినర్స్ నిఫ్టీ గురించి తెలియదో, అంతేకాకుండా నిఫ్టీలో ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అనేది దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతేకాకుండా పర్ఫెక్ట్ ఎంట్రీలు అంటే 199% వరకు మనం విన్నింగ్ పాసిబిలిటీ ఉంటుంది, మంచి ప్రాఫిట్స్ అయితే తీయొచ్చు. సో మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతేకాకుండా దీంట్లో ఇంతవరకు తెలుగులో ట్రేడర్ చెప్పని మీకు కొన్ని సీక్రెట్స్ అయితే మీకు ఈ వీడియోలో చెప్తా. సో కాబట్టి మీరు కొద్దిగా వీలైతే లైక్ చేయండి, అంతేకాని మన ఛానల్ సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే కూడా షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ కి. ముందుకు వచ్చేసి టాపిక్ వెళ్ళిపోదాం. సో చాలా మంది బిగినర్స్ కి నిఫ్టీ ఏ విధంగా రన్ అవుతుంది, దేని బట్టి రన్ అవుతుంది అనేది చాలా మందికి తెలియదు బిగినర్స్ కి. సో ఈరోజు టాపిక్ నిఫ్టీ ఏ విధంగా రన్ అవుతుంది, తర్వాత సెన్సెక్స్ ఏ విధంగా రన్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా రన్ అవుతుంది అనేది మీకు క్లారిటీ చెప్తా. అంతేకాకుండా దాంట్లో మనం ఎంట్రీస్ పక్క ఐడెంటిఫై ఎలా చేయాలని కూడా చెప్తా. పక్క ప్రాఫిట్స్ వస్తున్నాయా కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకేనా. ముందుగా టాపిక్ వెళ్ళిపోదాం. సో ముందు వచ్చేసి చాలా మందికి నిఫ్టీ అంటే తెలుసు, బట్ నిఫ్టీ కాకుండా గిఫ్ట్ నిఫ్టీ అంటే ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి, ఓకేనా. సో నిఫ్టీ వేరే, గిఫ్ట్ నిఫ్టీ వేరే. సో గిఫ్ట్ నిఫ్టీ అనేది ఫస్ట్ నిఫ్టీ అనేది మార్నింగ్ 9:15కి స్టార్ట్ అయ్యి 3:30కి క్లోజ్ అవుతుంది, ఓకేనా మన మార్కెట్. సో అది క్లోజ్ అయిన తర్వాత కూడా ఈవినింగ్ టైం వచ్చేసి మనకి మళ్ళీ 4:35కి స్టార్ట్ అయ్యి నైట్ 2:45కి క్లోజ్ అవుతుంది. అదే గిఫ్ట్ నిఫ్టీ అనమాట. సో ఈ గిఫ్ట్ నిఫ్టీ సాటర్డే సండే మాత్రం హాలిడే ఉంటుంది, మండే నుంచి ఫ్రైడే రోజు వరకు రన్ అవుతూనే ఉంటది. సో మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఎక్కడ క్లోజ్ అయింది అనేది ఒక ఐడెంటిఫై చేసుకోవాలి. తర్వాత గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒకసారి 3:30కి ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ వేసుకోవాలి. తర్వాత ఎక్కడ అప్ సైడ్కి వెళ్ళిందా, డౌన్ సైడ్కి వెళ్ళిందా అనేది చూసుకొని నైట్ 2:40కి మళ్ళీ మార్నింగ్ లేగానే మనం గిఫ్ట్ నిఫ్టీ కింద మార్క్ వేసుకొని ఎక్కడ క్లోజ్ అయిందో వేసుకున్న తర్వాత అప్పుడు మనం బయ్యింగ్ సైడా సెల్లింగ్ సైడా అనేది ఐడెంటిఫై చేసుకున్న తర్వాత అప్పుడు మన నిఫ్టీలో ఎంట్రీ అయితే తీసుకోవచ్చు, ఓకేనా. మీకు క్లారిటీ అర్థమవుతుందా? మన నిఫ్టీ అనేది మార్నింగ్ 9:15కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వచ్చేసి 3:30కి క్లోజ్ అవుతుంది, ఓకేనా. 3:30కి గిఫ్ట్ నిఫ్టీ కూడా క్లోజ్ అవుతుంది. తర్వాత 4:40 నుంచి స్టార్ట్ అయ్యి నైట్ 2:45కి క్లోజ్ అవుతుంది, ఓకే. గిఫ్ట్ నిఫ్టీ బట్టి మన నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ నడుస్తాయి అన్నమాట. కన్ఫర్మ్ నడుస్తావా అని మీకు డౌట్ ఉంటుంది. ఇప్పుడు నేను చార్ట్లోకి వెళ్ళి ఎన్ని పాయింట్లు ఇచ్చింది, అసలు పర్ఫెక్ట్ గా ఎంట్రీస్ వచ్చాయా లేదా అని కూడా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గిఫ్ట్ నిఫ్టీకి మన నిఫ్టీకి ఎంత డిఫరెంట్ ఉంటుంది అంటే జస్ట్ ఒక 10 పాయింట్లు డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట, ఓకేనా. గిఫ్ట్ నిఫ్టీకి మన నిఫ్టీకి 10 పాయింట్లు డిఫరెంట్ అయితే రన్ అవుతుంటది. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి గిఫ్ట్ నిఫ్టీ ఏ విధంగా రన్ అవుతుందో నిఫ్టీ ఆ విధంగానే రన్ అవుతుంటది, ఓకేనా. ముందుకు వచ్చేసి నేను ఇప్పుడు చార్ట్లోకి వెళ్తున్నా. చార్ట్లోకి వెళ్ళి ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ అనేది ఓపెన్ చేస్తున్నా. గిఫ్ట్ నిఫ్టీ చూసుకుంటే మనకి ఫ్రైడే రోజు వచ్చేసి, ఈ రోజు సండే రోజు అయితే రికార్డింగ్ చేస్తున్నా. సో ఈ రోజు చూసుకుంటే మనకి ఫ్రైడే రోజు వచ్చేసి మనకి 22,959కి అయితే గిఫ్ట్ నిఫ్టీ అయితే క్లోజ్ అయ్యింది. మన నిఫ్టీ చూసుకుంటే మనకి 22,904 అయితే క్లోజ్ అయింది. మీరు అనుకోవచ్చు 22,904 ఎక్కడ ఉంది, 22,959 ఎక్కడ ఉంది అనే డౌట్ ఉంటుంది. అది కూడా మీకు క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చెప్తా. సో ముందుకు వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ చూద్దాం. ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ గిఫ్ట్ నిఫ్టీలో వచ్చేసి ఇప్పుడు మీకు క్లారిటీగా ఇండికేటర్ తీసేస్తున్నా. సో మనం ఇప్పుడు టైం ఫ్రేమ్ చూసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, నిఫ్టీలో మనం ట్రేడ్ చేయాలంటే మ్యాక్సిమం వచ్చేసి 5 మినిట్స్ లేదా 3 మినిట్ లేదా 1 మినిట్, మ్యాక్సిమం 10 మినిట్ ఆ విధంగానే చేయాలి. ఎందుకంటే ఎక్కువ చేసామంటే మనకి టైం డికే ఉంటుంది. సో తర్వాత ఎక్స్పైరీ రోజు కూడా మనకి ఎక్కువ లాస్ అనేది ఉంటుంది. సో ఎక్స్పైరీ లేదు రోజు మనం 1 అవర్ ఫ్రేమ్ లో చేసినా కూడా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో పక్కా ఎంట్రీస్ అయితే దొరుకుతాయి అన్నమాట, ఓకే. ముందుగా నీకు ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడు ఇది అనమాట. గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ చేసిన తర్వాత 1 అవర్ ఫ్రేమ్ లో అయితే పెట్టాను. 1 అవర్ ఫ్రేమ్ లో వచ్చినాక నేను ఒక సపోర్ట్ లెవెల్స్ అయితే వేసుకున్నామాట ఈ విధంగా. సో మీరు కూడా నిఫ్టీలో సపోర్ట్ లెవెల్ వేసుకోవాలి, తర్వాత గిఫ్ట్ నిఫ్టీలో సపోర్ట్ లెవెల్ వేసుకోవాలి.
ఆ సపోర్ట్ లెవెల్ నుంచి అప్పటి నుంచి అప్ సైడ్కి వెళ్తుందా లేదా డౌన్ సైడ్ వెళ్తుందా అని మార్క్ వేసుకున్న తర్వాత అప్పుడు ఒకవేళ అప్ సైడ్కి వెళ్తుంది అనుకోండి నిఫ్టీలో కాల్ సైడ్ తీసుకోవాలి, లేదా డౌన్ సైడ్కి వెళ్తుంది అనుకోండి నిఫ్టీలో పుట్ సైడ్ ఎంట్రీ అయితే తీసుకోవాలి. ఇది ఎలా రన్ అవుతుందో ఆ విధంగా అయితే అవుతుంది. సో ముందుకు వచ్చేసి మీరు అనుకోవచ్చు నిఫ్టీ ఎందుకు దీనికి దానికి తేడా ఉందనేది చెప్తా. సో ముందుకు వచ్చేసి మనం ఇక్కడ చూడొచ్చు మార్క్ వేసా, ఇక్కడ చూడొచ్చు ఇది మార్కెట్ గిఫ్ట్ నిఫ్టీ క్లోజ్ అయిన టైం వచ్చేసి మనకి చూడొచ్చు ఏప్రిల్ 4, 15.15 అంటే దాదాపు 3:15కి క్లోజ్ అయింది అనమాట. సో 3:30కి అటు ఇటు క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత ఏమైంది, మనకి గ్యాప్ డౌన్ అయిందన్నమాట. గ్యాప్ డౌన్ ఓకే. ఇప్పుడు చూపిస్తాయి ఆ తూనికే మీకు చిన్న కనపడచ్చు, బట్ ఇక్కడ చూసుకుంటే మనకి దాదాపు 80 నుంచి 100 పాయింట్ల వరకు అయితే గ్యాప్ డౌన్ అయిపోయింది. ఓకే, సో 94 పాయింట్స్ అయితే గ్యాప్ డౌన్ అయింది. ఎప్పుడు ఫ్రైడే రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళా గ్యాప్ డౌన్ అయ్యి అక్కడి నుంచి మళ్ళా ఎంత ఫాల్ అయింది, దాదాపు అంటే 586 పాయింట్లు అయితే ప్రజెంట్ మైనస్ లో ఉంది. మండే రోజు మళ్ళీ మార్నింగ్ 6:30కి అయితే ఇది గిఫ్ట్ నిఫ్టీ రన్ అవుతుంది కదా. ఒకవేళ 6:30కి గాన మళ్ళీ గ్యాప్ డౌన్ అయ్యింది అనుకోండి, ఇక్కడ 586 ప్లస్ అక్కడ ఎంతైతే గ్యాప్ డౌన్ అయిందో, ఉదాహరణకు ఒక 200 పాయింట్లు అయింది అనుకోండి, అప్పుడు 786 పాయింట్లు కూడా గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీ. ఓకేనా, అప్పుడు మనం గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ తీసుకోవచ్చు. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ టైం ఎప్పుడు అంటే మ్యాక్సిమం వచ్చేసి మనం 8:30 నుంచి ప్రీ ఓపెనింగ్ మార్కెట్ అయితే ఉంటుంది. ప్రీ ఓపెనింగ్ మార్కెట్ 8:30 నుంచి మనం బుక్ చేసుకోవచ్చు. 8:30 నుంచి 9:17 వరకు 9-7 నిమిషాల వరకు అయితే మనం గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ వేసుకోవచ్చు. ఓకేనా, అప్పుడు మనం అడ్వాన్స్ బుక్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే ప్రీ ఓపెనింగ్ మార్కెట్ ఏఎంఓ కూడా అంటారు అనమాట. అది డన్ అప్లికేషన్స్ లో మాత్రమే అది ఉంటుంది అనమాట. సో ఎవరైనా డన్ అప్లికేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు ఇక్కడ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ధనులో మాత్రమే ప్రీ ఓపెనింగ్ మార్కెట్లు మనం ముందరనే బుక్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనం మంచి బుక్ చేసుకొని మనం టెన్షన్ లేకుండా ఈజీగా మనం ప్రాఫిట్ తీసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. మనం ఆడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓకేనా, మనం ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. గ్యాప్ అప్ ఒకవేళ మనం అనుకున్న టార్గెట్ దీంట్లో చూసి దాంట్లో వేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా డౌన్ సైడ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా బాగానే ఉందన్న. తర్వాత వచ్చేసి మనకి నిఫ్టీలో ఖచ్చితంగా దీంట్లో ఎన్ని పాయింట్లు వచ్చింది, ఎక్కడ అసలు పడిందా లేదా అనే డౌట్ ఉంటుంది. సో చూపిస్తా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రైడే రోజు వచ్చేసి మార్నింగ్ 9:15కి ఏప్రిల్ 4, 2025 9:15కి అయితే మార్కెట్ ఓపెన్ అయింది. సో రెడ్ క్యాండిల్ అయితే వేసింది అనమాట, ఒక పెద్ద రెడ్ క్యాండిల్ అయితే వేసింది. సో గిఫ్ట్ నిఫ్టీ ఎన్ని పాయింట్లు వేసింది చూస్తాం. ఓకే, గిఫ్ట్ నిఫ్టీ చూసుకుంటే దాదాపు 249 పాయింట్లు అయితే గిఫ్ట్ నిఫ్టీ అయితే వేసింది. ఓకే, తర్వాత నిఫ్టీ చూసుకుందాం. నిఫ్టీ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి సేమ్ టు సేమ్ 1 అవర్ ఫ్రేము ఇక్కడ చూడొచ్చు. మనకి ఇక్కడ చూడొచ్చు పెద్ద క్యాండిల్ అయితే పడింది 9:15కి. సో ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఎన్ని పాయింట్లు ఇచ్చింది. అక్కడ 249 పాయింట్లు అయితే ఇచ్చింది. సో ఇక్కడ ఎంత ఇచ్చింది, దాదాపు 272 పాయింట్లు అయితే ఇచ్చింది అనమాట. సో ఇప్పుడైతే మీకు నమ్మకం అయితే వచ్చింది కదా. గిఫ్ట్ నిఫ్టీ రెడ్ క్యాండిల్ వేసినందుకు ఇక్కడ కూడా రెడ్ క్యాండిల్ వేస్తుంది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వేసినాకో ఇక్కడ కూడా గ్రీన్ క్యాండిల్ వేస్తుంది, ఇక్కడ రెడ్ క్యాండిల్ వేసినాకో అక్కడ రెడ్ క్యాండిల్ వేసినాకో ఇక్కడ రెడ్ క్యాండిల్ వేస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి గిఫ్ట్ నిఫ్టీ ఏ విధంగా రన్ అవుతుందో ఆ విధంగా రన్ అవుతుంది. సో ఇది ఓకే అయిపోయింది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తా. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా ఓపెన్ చేస్తున్నా. 9:15కి మార్కెట్ స్టార్ట్ అయింది కదా, ఆ క్యాండిల్గా 1 అవర్ క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీలో చూడొచ్చు. మనకి ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ వేసింది, ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది, కానీ దాని పక్కన మళ్ళీ రెడ్ క్యాండిల్ అయితే వేసింది. కొద్దిగా ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే ఇది బ్యాంకులకు సంబంధించినది, కానీ 100% గా సేమ్ టు సేమ్ అయితే రన్ అవుతుంటది. ఓకేనా, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కూడా సేమ్ ఉంటుంది, కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట. చూడొచ్చు 741 పాయింట్లు అయితే ఇది కూడా పడింది అనమాట. ఇది ఓకే. నెక్స్ట్ సెన్సెక్స్ కూడా చూపిస్తాం మీకు. సెన్సెక్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్, సెన్సెక్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఏం మార్పు లేదనమాట. ఓకేనా, సెన్సెక్స్ అయితే 9:15 క్యాండిల్ చూపిస్తాం మీకు. యాజ్ ఇది 1 అవర్ ఫ్రేమ్ చూడొచ్చు. 9:15కి సేమ్ టు సేమ్ క్యాండిల్ పడింది. ఇప్పుడు చూడొచ్చు, ఇది యాక్చువల్ అంటే ఇది మనకి స్ట్రైక్ వచ్చేసి ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్కువ ఉంటుంది అనమాట, ఎక్కువ ఫాలో అయితే ఉంటుంది అనమాట. సో నిఫ్టీ కంటే 761 పాయింట్లు అయితే మన సెన్సెక్స్ అయితే పడింది అనమాట. ఓకే, సో ఈ విధంగా చూసుకొని మనం ఒక అండర్స్టాండ్ అంటే మామూలుగా వచ్చేసి
మనము ఒక రోజు ముందర ఉదాహరణకు వచ్చేసి ఈరోజు సండే కదా, రేపు మండే రోజు మార్కెటింగ్ ఎట్లా ఓపెన్ అవుతుంది అనేది చేసుకొని ఈ రోజు లెవెల్స్ అన్ని మనం ప్లాన్ చేసుకొని మండే రోజు మార్నింగ్ ఎర్లీగా మనం ట్రేడ్ అయితే చేసుకోవచ్చు, ప్రాఫిట్స్ అయితే తీయచ్చు. ఓకేనా. ఇప్పుడు నిఫ్టీలో చూసుకుంటే గిఫ్ట్ నిఫ్టీలో అది అయిపోయింది కదా, ఆడికి అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది గ్యాప్ డౌన్ అయితే అయ్యింది అనమాట. సో మండే రోజు మళ్ళీ మార్నింగ్ 6:30కి అయితే గిఫ్ట్ నిఫ్టీ రన్ అవుతుంది. దాన్ని బట్టి మళ్ళీ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఉంటుంది అనమాట. సో యాజ్ డీజ్ గా ఇది ఎలా రన్ అవుతుందో గిఫ్ట్ నిఫ్టీ ఆ విధంగా రన్ అవుతుంది, సారీ నిఫ్టీ ఆ విధంగా రన్ అవుతుంది. అంతేకాకుండా సెన్సెక్స్ కూడా ఆ విధంగా రన్ అవుతుంది. మీరు అనుకోవచ్చు మిడ్ క్యాప్ ఫిన్ నిఫ్టీ సేమ్ ఉండదా అంటే కొద్దిగా డిఫరెన్స్ ఉంటాయి, అవి వేరే అనమాట. సో ఫిన్ నిఫ్టీ కానీ మిడ్ క్యాప్ నిఫ్టీ కానీ కొద్దిగా డిఫరెంట్ అనమాట. సో దీనిలాగా ఉండదన్నమాట. కానీ కొద్దిగా అంటే ఇది ఉదాహరణకు వచ్చేసి నిఫ్టీ ఒక 200 పాయింట్లు నిఫ్టీ పడింది అనుకోండి, అది కూడా పడుతుంది అనమాట. అది కూడా మ్యాక్సిమం వచ్చేసి ఒక 150 పాయింట్లు పడవచ్చు. తర్వాత ఎందుకంటే అది కొద్దిగా ఆ సెటర్లు అనేది వేరే అనమాట. ఓకే, మనకి ఒక్కొక్క కేటగిరీలో ఒక రకం ఉంటుంది అనమాట. సో నిఫ్టీ అయితే గిఫ్ట్ నిఫ్టీ యాజ్ డీజ్ గా నిఫ్టీకి ప్రింట్ ఆఫ్ ప్రింట్ అయితే పెట్టుకోవచ్చు, సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇలా మనం లెవెల్స్ చేసుకోవచ్చు. 1 అవర్ ఫ్రేమ్ లో లెవెల్ చేసుకున్న తర్వాత ఈ లెవెల్ నుంచి మనకి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఒకవేళ రెడ్ క్యాండిల్ వేసినాక మనం పుట్ సైడ్ అయితే ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. సో మనం ట్రేడ్ చేసేటప్పుడు ఒక దాంట్లో గిఫ్ట్ నిఫ్టీ పెట్టుకోవాలి, ఒక మొబైల్లో వచ్చేసి మనం నిఫ్టీ చార్ట్ చూసుకుంటా ట్రేడ్ అయితే చేయాలి. సో మంచి ప్రాఫిట్స్ అయితే తీయొచ్చు. మీకు ఈరోజు సండే రోజు చెప్తున్నా కాబట్టి మీరు మండే రోజు మీరు ఒక డెమో అకౌంట్ తీసుకొని ఏం చెప్పిన ప్రకారం మీరు ఒక 2 రోజులు కావచ్చు, ఒక వారం రోజులు టైం తీసుకొని మంచిగా మీరు ఫాలో చేయండి. ఫాలో చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి. 100% గా మీరు చెప్పినది కరెక్టేనా అని మీరైతే కామెంట్ అయితే చేస్తారు. సో ఎందుకంటే ఇంతవరకు యూట్యూబ్ లో ఇలాంటి సంబంధించినది ఎవరైతే చెప్పలేదు, మీకు చెప్తున్నా కాబట్టి సో ఖచ్చితంగా చూడండి. ఇది అయిపోయింది అనమాట. ఇది అయిపోయిన తర్వాత మనం నిఫ్టీలో కూడా మనం ఒక లైన్స్ అయితే వేసుకోవాలి, సపోర్ట్లు అయితే వేసుకోవాలి. ఈ సపోర్ట్లు వేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి అయితే వస్తుంది. సో మండే రోజు వచ్చేసి మనకి 22,598 వరకు అయితే డైరెక్ట్ గా అక్కడైతే గ్యాప్ డౌన్ అయితే కావచ్చు. ఒకవేళ అక్కడ కూడా మళ్ళీ మండే రోజు కన్నా గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ గ్యాప్ డౌన్ అయ్యి రన్ అవుతుంది అనుకోండి, మళ్ళీ ఎక్కడికి వరకు వస్తుందంటే ఇక్కడ సపోర్ట్ లెవెల్ అయితే ఇక్కడ ఉందన్నమాట. 22,323 వరకు అయితే వస్తుంది. ఇంకా ఫైనలీ ఇంతవరకు పడవచ్చు అంటే మాక్సిమం సపోర్ట్ వచ్చేసి 21,928 వరకు అయితే మార్కెట్ అయితే ఫాల్ అయితే కావచ్చు. అంటే మండే రోజు ఒకటే కాదు, ఆ వీక్ లో అంటే మండే నుంచి మళ్ళీ ఫ్రైడే వరకు అయితే ఈ సపోర్ట్ వరకు అయితే రావచ్చు. లేదు మనకి మండే రోజు మంచిగా పాజిటివ్ గా మళ్ళీ గ్యాప్ అప్ లో ఓపెన్ అయిందంటే అక్కడ నుంచి అక్కడికి రివర్స్ అయిపోతుంది. అంటే 22,598 ఉందో అక్కడ నుంచి రివర్స్ అయ్యి పైకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో దీన్ని బట్టి మనం ఎంటర్ అయితే తీసుకోవచ్చు. మీకు ఇంకొక ఇండికేటర్ కూడా చెప్తాను అనమాట. ఇంతకుముందు చెప్పాను బట్ మళ్ళీ చెప్తున్నా అనమాట. దీంట్లో నిఫ్టీలో మంచి పనిచేస్తుంది, అదే యూటీ బోట్ అలెక్టర్ అనమాట. సో ఇది అనమాట. దీంట్లో వచ్చేసి మనం 1 అవర్ ఫ్రేమ్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, నిఫ్టీలో వచ్చేసి 1 అవర్ ఫ్రేమ్ లో మనం ట్రేడ్ అయితే చేయవద్దు. మాక్సిమం 5 మినిట్ 15 మినిట్ అయితే చేయొచ్చు అనమాట. సో మనకి నిఫ్టీలో కూడా మనకి ఇక్కడ ఎంట్రీస్ కి ఇస్తుంది అనమాట సిగ్నల్స్. ఒకవేళ మనకి దీంట్లో సిగ్నల్స్ ఇవ్వకపోయినా కూడా మనకి గిఫ్ట్ నెట్ లో కూడా రన్ అవుతుంది అనమాట. గిఫ్ట్ నెట్ లో మనకి ఇక్కడ చూడొచ్చు రన్ అయితే ఇస్తాడు అనమాట. ఇక్కడ చూడు 5 మినిట్ లో అయితే పెట్టాను కదా, ఇక్కడైతే సిగ్నల్ ఇచ్చేసింది ఫుడ్ సైడ్. సో మనం ఎమ్మని ఏం చేయొచ్చు, నిఫ్టీలో ఫుడ్ సైడ్ ఎమ్మని ఎంట్రీ తీసుకుంటే అక్కడికి ఇక్కడికి ఎన్ని పాయింట్లు ఇచ్చిందో చెప్తా చూడండి. ఇక్కడ నిఫ్టీకి ఇక్కడ సిగ్నల్ ఇచ్చేసింది. సో ఈ క్యాండిల్ సిగ్నల్ ఇచ్చింది, ఈ క్యాండిల్ కన్ఫర్మ్. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే దాదాపు 50 పాయింట్లు అనమాట. 50 × 7 4,800 వరకు అయితే మనకి ఒక లాట్కు వచ్చింది అనమాట. ఓకేనా, ఈ విధంగా. తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ బయింగ్ అయితే ఇచ్చింది. ఓకే, ఇక్కడ బై చేసినాక ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళింది. సో మళ్ళీ ఇక్కడ సెల్లింగ్ ఇచ్చింది, ఇక్కడ కింద పడింది. ఓకే, తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సెల్ ఇచ్చాడు, గ్యాప్ డౌన్ అయిపోయింది, ఇక్కడికి వచ్చేసింది. సో ఇక్కడ బట్టి మనం నిఫ్టీలో యాజ్గా కాపీ పేస్ట్ చేసుకొని మనం మంచిగా ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ నీకు సెన్సెక్స్ కూడా చూపిస్తా. సెన్సెక్స్ లో కూడా సిగ్నల్స్ అనేది ప్రతి దాంట్లో అయితే వర్క్ అవుతుంది. దాంట్లో ఎలాంటి కాంప్రమైజ్ అయితే ఏం లేదు. ఓకే, చూడొచ్చు మనకి ఇక్కడ సెల్ ఇచ్చేసింది, ఇక్కడ సెల్ ఇచ్చేసింది. సో ఎక్కడ సెల్ ఇచ్చేసింది. ఒక్కొక్కసారి చిన్న చిన్న ఎంట్రీలు బయింగ్ కూడా ఇచ్చింది. బయింగ్ అయితే తీసుకోకూడదు, పెద్ద బయింగ్ ఉంటేనే తీసుకోవాలి. ఎందుకంటే మనం ట్రెండ్ లైన్లు వేసుకుంటేనే మనకి 50 మినిట్లో కన్ఫర్మ్ చేయాలి. ఓకేనా, బయింగ్ అనేది 50 మినిట్లో కూడా కన్ఫర్మ్ అయితేనే
అప్పుడు పెద్ద మూవ్ వస్తుందని మీరు ఐడెంటిటీ అయితే చేసుకోవాలన్నమాట మైండ్లో. ఇక్కడ చూడొచ్చు మనకి 15 మినిట్లో కానీ బయ్యింగ్ ఇచ్చిందనుకో భారీగా పెరిగే ఛాయిస్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ పాయింట్స్ అయితే ఇస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి దాదాపు అంటే కొంచెం దీంట్లో మనకి మంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తుంది అనమాట. సో కాబట్టి మీరు మంచిగా సిస్టమేటిక్గా ఫాలో అయితే మంచి ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు 1500 ఓకేనా, 1511 పాయింట్స్ అయితే ఇచ్చింది అనమాట. ఓకేనా, ఇక్కడ సెల్లింగ్ కూడా చూసుకుందాం. సెల్లింగ్ కూడా ఇచ్చింది అక్కడ. మళ్ళీ అక్కడ కాల్ బుక్ చేసిన తర్వాత ఏమైనా సెల్లింగ్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 1143 అయితే ఇచ్చింది అనమాట. సో ఇది కూడా మనకి మంచిగా అడ్వాన్స్డ్ ఇండికేటర్ అనేది చెప్పొచ్చు అనమాట. సో ఇదే కాకుండా మీకు ఆల్మోస్ట్ చెప్పాను అనమాట. మీకు ఇంకా స్టాక్ పైన కావచ్చు, స్టాక్స్ పైన ఏ విధంగా హోల్డ్ చేయాలని కూడా ఈ ఇండికేటర్ అయితే సూపర్గా అయితే వర్క్ అవుతుంది. అంతేకాకుండా నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే క్రూడ్ ఆయిల్ తర్వాత న్యాచురల్ గ్యాస్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అవి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఏ విధంగా తెలుసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అంతేకాకుండా మీకు ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలన్నా కూడా బిగినర్స్ ఎవరైతే ఉంటారో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ విధంగా ఆ వీడియోని అయితే రెడీ అయితే చేస్తాను అనమాట. సో మన దాంట్లో మంచి మంచి ఎవరైతే ట్రేడింగ్ నేర్చుకున్నారో వాళ్ళకి మంచి మంచి వీడియోస్ అయితే అప్డేట్ అయితే వస్తుంటాయి. కాబట్టి మీరు ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏదైనా డౌటే కామెంట్ చేయండి. ఓకేనా బాయ్.